ఎన్నాళ్ళు గుంటూరు వరకే పరిమితమైన అంబటి రాంబాబు గారి పలకరింపులు ఇప్పుడు వైజాగ్ చేరుకున్నాయి. వైజాగ్లో నిన్న ఏర్పాటు చేసిన ఈ టిఫిన్ మీటింగ్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ, అప్పట్లో రంగా గారిని కోల్పోయాం, తర్వాత మిమ్మల్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము అంటూ అక్కడ కొంతమంది నాయకులు మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? అవును, అప్పుడు రంగా గారిని చంపింది ఎవరు? తెలుగుదేశం చంపిందా? కాదని చెప్పాడుగా మీ గౌతమ్ రెడ్డి. ఏపీ కేబుల్ అసోసియేషన్ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ చెప్పాడుగా. ఏం చెప్పాడు? రంగాన్ని చంపింది ఎవరని చెప్పాడు. ఇప్పటికైనా బుద్ధి లేదా మీకు అసలు? రంగాన్ని చంపింది ఎవరు? ఆ రోజు చెప్పాడు కదా, నా నోటి నుంచి ఎందుకు చెప్పుకోవటం? మీ నాయకుడే చెప్పాడు కదా, వైసీపీ నాయకుడు, మాజీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. మళ్ళీ దాని గురించి ఎందుకు పద్దాకులు రంగాన్ని చంపింది అదే ఎత్తుతారు ఎందుకు? నీదేందనేది నువ్వు వేడు, నీ యాటిట్యూడ్ ఏందనేది నువ్వు చెప్పు. పద్దాకులు ఏదేదో తీసుకొచ్చి కాపుల్ని మీరు ఎంత వేరు చేయాలన్నా అది ఏమీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవడు తీసిన గోతులో వాడే పడుతున్నాడు కూడా, పడ్డాడు, మళ్ళీ పడబోతున్నాడు. అంటే ఇక్కడ నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్న ఒకటే మాట అంటున్నాడు, రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం చర్చ నడుస్తుంది, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో చంద్రబాబు అంటూ ఆయన అయితే నాకు వార్నింగ్ ఇచ్చేవారు. పద్ధతి మార్చుకోమంది ఎవరనేది 18 రోజులు జైలుకి వెళ్ళొస్తే నీకు అర్థమైందో కాలేదో ఇంకా మాకు అర్థం కావట్లా. మాకైతే నీకు అర్థం కాలేదని అనుకుంటున్నా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే పర్యవసానం అనుభవించాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఏదో 18 రోజులు నేను జైలుకి పోయాను, నేను పెద్ద దేశ దానికోసం పోయినట్టు చెప్పుకుంటున్నాడు అంబటి రాంబాబు. నువ్వు బూతులు తిడితే పోయావు, గుర్తుపెట్టుకో. నువ్వు అమ్మ నా బూతులు తిడితే పోయావు, అక్క నా బూతులు తిడితే పోయావు. నీకు ఒక దానికి మరి మేమేం అనాలి అర్థం కావట్లా. దానికి మళ్ళీ మీ అమ్మాయి అది చేశాను ఇది చేశాడు మా నాన్న ఏందేందో చెబుతారు. ఏమి చేశారనేది ప్రజలకు తెలుసు కాబట్టే మిమ్మల్ని ఓడించారు. గుర్తుపెట్టుకోండి, దీని గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం. మీ గౌతమ్ రెడ్డి చెప్పాడు, మీ గౌతమ్ రెడ్డిని అడగండి పోయి రంగాన్ని ఎవరు చంపారు. ఎందుకని అంటారు పదే వాళ్ళు కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు వాళ్ళు చేస్తుందే కులం ప్రస్తావన తీసుకొచ్చే కదా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఒకసారి చేశారు కదా, చూడరాదు. మరి ఎక్కాల బుక్ లాంటి దీన్ని భగవద్గీతని ఎక్కాల బుక్ లాంటి పుస్తకాన్ని మరి ఒక పుస్తకం 100 రూపాయలంట. మరి అదే గీత ప్రచురించి వాళ్ళు 5 రూపాయలకు అప్పుడు అమ్మారు, ఇప్పుడు 10 రూపాయలు ఉంది. 200 పేజీల బుక్ 200 పేజీల బుక్ 10 రూపాయలు ఉంది ఇప్పుడు నెట్లో కొట్టండి. 960 పేజీల బుక్ 180 రూపాయలు ఉంది. మరి నువ్వు 100 రూపాయలు 26 పేజీల బుక్ ఎట్లా పెట్టావు? మరి కాజేయకపోతే మరి కనపడుతుంది కదా అక్కడే. మరి ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు? మళ్ళీ ఇంకా దాన్ని చెబుతున్నాడు, నేను సూపర్గా చెప్పా. మరి ప్రచురించింది కూడా ఎవరు అనుకున్నా? డబ్బులేమో మనం డబ్బులు వేసినాయి, ప్రచురించింది ఎవరో తెలుసా? ఎవరు? కరుణాకర్ రెడ్డి అంట. రచన స్క్రీన్ ప్లే దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి పేరే ఇలా వేసి ఉంటాడేమో అనుకున్నావు. దాని మీద కరుణాకర్ రెడ్డి పేరు ఉంది. డబ్బులు ఎవరు? గుడి అంటే హిందువులేగా. అవును, హిందువులేగా. మరి ఎవరు డబ్బులు ఎవరికి ప్రచురించి ఎవరి పేరు వేసుకుంటారు ఇక్కడ? అందుకనే ఆ అవినీతి అనేది రకరకాలుగా మీరు ప్రోత్సహించారు కాబట్టి మిమ్మల్ని 11 చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా సరే వ్యవస్థ ఎప్పుడులాగా వెనకటి రోజుల్లో లాగా దాచిపెట్టుకోవడానికి కుదరట్లా. వెంటనే కనపడుతుంది. 2 నిమిషాల్లో గూగుల్ తల్లి ఉంది కదా మనకి, వెంటనే చెప్పేస్తుంది ఆ రోజు రేట్ ఎంత, ఈ రోజు రేట్ ఎంత. ఈరోజు మరి నువ్వు పుస్తకం 26 పేజీల పుస్తకం 100 రూపాయలు చేసావంటే మరి దాంట్లో ఎంత అవినీతి చేసినట్టు. మరి అదే భగవద్గీత పుస్తకం వాళ్ళు గీతా మందిరం వాళ్ళు వేసేది 5 రూపాయలు, ఏది 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం. ఈరోజు అది 10 రూపాయలు ఉంది. ఒరిజినల్ పుస్తకం 18 శ్లోకాలతో ఉండేది 180 రూపాయలు ఉంది. మరి నువ్వు మరి ఏ లెక్కన ఏమి చేస్తున్నారు మీరు అసలు? నాకు అదే అర్థం కావట్లేదు. మరి ఇంకా నాశనం చేయాలని, ఇంకా అదే రాష్ట్రాన్ని నాశనం చేసి ఇంకా కులాల కొంపటి తీసుకురావాలని చూస్తున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రజలారా, కులాలు అనేది రంగాన్ని చంపింది తెలుగుదేశం పార్టీ కాదని వాళ్ళ నాయకుడే చెప్పాడు. ఇంకా ఈ కులాలు రెచ్చగొడతాని కావాలని అంబటిని కోడాల నాని మొదలుపెట్టారు కొత్తగా ఈ మధ్య మా గుంటూరు ఆమె రజనీ అంట. మరి ఆమెకు ముందేందుందో వెనకేందుందో తెలియదు. ఆమె కూడా మాట్లాడుతుంది.
ఇక నా గురించి కూడా మనం మీడియాలో మాట్లాడాలంటే మనం మీడియాలో మాట్లాడాలంటే చాలా చాలా తప్పది. మరి ఆమె పెద్ద దేశకి నాయకురాల్లాగా ఎవరైందనేది మాకు తెలుసు. వాస్తవంగా మనం ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఎవరికైనా సరే ఇస్తారు కూడా అంతే. అణిగిమని ఉంటే అన్నీ పెట్టుంటే అణిగిమని ఉంటుంది. ఏమి లేకపోతే ఏమైతే ఇస్తారా, ఎగిరెగిరి పడుతుంటుంది. ఇప్పుడు అమ్మటి రాంబాబు అయినా, కొడాల నాని అయినా, ఈ కొత్తగా మా గుంటూరు రజనీ అయినా ఏమీ లేదు. వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు. కొడాలి నాని ఏంది బాలయ్య బాబు డైలాగ్ చెప్తున్నాడు కదా. బాలయ్య బాబు డైలాగ్ ఉంటే ప్రతి ఒక్కరు చెప్పొచ్చు కదా, అది హక్కు కదా. లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తా చెబుతున్నాడు కదా. లోకేష్ గారు వార్నింగ్ ఇవ్వడానికి ఆయన శక్తి చాలదు. ఎందుకంటే ఆ డైలాగ్ వాళ్ళ మామయ్యదే. ఈడెవడ మధ్యలో ఆ డైలాగ్ తీసుకొచ్చి లోకేష్ గారు ఇవ్వటానికి ఈడికి ఏం హక్కు ఉంది? హక్కుంటే ఒక్కుంటే లోకేష్ గారికి ఉంటుంది. వాళ్ళ మామయ్య కాబట్టి, వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి, వాళ్ళ వాళ్ళు నందమూరి వంశాంకురాలు వాళ్ళిద్దరిదే కలిపింది కాబట్టి వాళ్ళకి హక్కులు ఉంటాయి. నీకేడ హక్కు ఉంది ఏది పడితే అది మాట్లాడటానికి? నీకు హక్కు లేదు, పాడు లేదు. ఇవన్నీ ఊరికేదో మీడియా ముందు మనం కూడా మాట్లాడేమంటే సరిపోయిద్దా? సరిపోదు. గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ ఏం కులాల కుంపటం తేవద్దు. పవన్ కళ్యాణ్ బ్రదర్ ఉన్నంత వరకు 100% మీరు ఎన్ని చేసుకున్నా ఏం ఉండదు. ఓటేస్తారా మంచిళ్ళు అంతే నా లెక్క అయితే. అసలు బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం బిఆర్ నాయుడు గారు ఇప్పుడు ఎక్కాల పుస్తకం గురించి చెప్పా. అది ఎక్కాల పుస్తకం అని నాకు గీతని వాళ్ళు చెబుతున్నారండి. దాన్ని అమానించే భాగంగా నేను చెబుతానండి. భగవద్గీత అండి ఎన్ని పేజీలు ఉంటుందండి? 700 శ్లోకాలండి. అవును కదా, మరి 26 పేజీలు 700 శ్లోకాలు వస్తాయా? అంటే గీతా సారాన్ని వివరించారేమో కదా. గీతా సారాన్ని వివరించడానికి మరి కరుణాకర్ రెడ్డి ఎవరు? మరి అతను ఏమన్నా సృష్టించాడేమో గీతా సారాంశాన్ని ఏమన్నా? నాకు అదే అర్థం కావట్లా. 26 పేజీలు, మరి 26 పేజీలు అంటేనే అసలు గీతా సారాంశాన్ని ఎట్ట వివరిస్తారు? 700 శ్లోకాలది 26 పేజీలు అంటే సాధ్యమయ్యే పని కాదు. మరి ఎట్ట చేశారు? మరి ఇదే నేను చెప్తుంది, మీకు అర్థం కావట్లేదు. ఎప్పటికైనా సరే మీరు ఇది అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు చేసిన అవినీతి ప్రతి ఒక్కటి వచ్చింది. బిఆర్ నాయుడు గారికి ఆ వయసులో ఆపాదించడం అనేది క్షమించరాని నేరం. దానికి ఆయన బాగా ఇచ్చాడు సూటు, బాగా చెప్పాడు కూడా. త్వరలో కట్టాల్సి వచ్చింది కూడా డెమరేజీ. ఆ డెమరేజీ రెడీగా ఉండండి. దీనికి బాధ్యులు కర్త కర్మ క్రియ అందరు వస్తారు. చూసావా, నేను సునీల్ నాయక్ నేను రానన్నాడా కోర్టు. అదే ఎవరికైనా శిక్ష అనేది నువ్వు దాచిపెడితే దాగేది కాదు, లేకపోతే ఇంకోటి చేస్తే ఆగేది కాదు. గుర్తుపెట్టుకోండి, వ్యవస్థ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎవడైనా అనుభవించాల్సిందే. కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మానుసారం భగవద్గీత చెప్పారు కదా, ఆ భగవద్గీతకే అది కూడా అనుభవిద్దరు. కానీ కరుణాకర్ రెడ్డి త్వరలో అనుభవించడానికి రెడీగా ఉండు. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. అసలు ఏంది అంబటి రాంబాబుకి వరుస పరామర్శలు? అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? అంటే నాకు చిన్న డౌట్ అండి. ఇక్కడ చిన్న డౌట్. వల్లభనేని వంశీకి ఇంతమంది పరామర్శలు లేదు. ఈవెన్ బైపాస్ సర్జరీ చేయించుకున్నానన్న కొడాలి నానికి కూడా నీ పరామర్శలు లేవు. అసలు ఏం జరుగుతుందండి? నిజమే కదా, ఇప్పుడు వాళ్ళు కులాలను తీసుకొస్తున్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి మరి వంశీ దగ్గరికి పోయాడుగా. హీరో అందగాడనే. మరి బయటకు వచ్చేవాడికి అందం ఏమైంది? హీనం అయిపోయిందా? ఏమండి, జుట్టుకు రంగు వేసుకోలేదులేండి. జుట్టుకు రంగు అయిపోతే మిగిలిన ఏమైంది? ఆకారం ఏమైంది? ఆకారాన్ని ఎవరు తీయలేదుగా. మరి ఆకారం ఏమైంది? అందుకనే నేను అదే చెబుతున్నాను, కులాల కుంపటిని 100% తేవాలని చూస్తున్నారు. అది జనసేన పవన్ కళ్యాణ్ బ్రదర్ ఉన్నంత వరకు, జీవితంలో కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు. చెప్పాడు కదా మొన్న కూడా, ప్రతి మీటింగ్లో చెబుతాడు పవన్ కళ్యాణ్ గారు. విన్నారా? 15 సంవత్సరాలు ఉండాల్సిందే, మనం కలిసి ఉండాల్సిందే. 15 సంవత్సరాలు నువ్వు చెప్పినా చెప్పకపోయినా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాల్సిందని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా సరే మీరు ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళకు ఇంకో 15 ఏళ్ళు 100% రాసుకోండి. మీరు వేరు చేయాలన్నా చేయలేరు. ఎందుకంటే మీకు ఆ శక్తి చాలదు, అయిపోయింది. మీకు ఆ శక్తి ఇచ్చారు. మీకు దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, అనుభవించడానికి రెడీగా ఉండండి.